కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేతలు కొన్ని రోజులుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన 5 విడతల పోలింగ్ సరళిని లెక్కలు వేసుకుంటూ కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రకారం కాంగ్రెస్ ఒంటరిగా 150 సీట్లు గెలుస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. మరో 150 సీట్లు మిత్ర పక్షాలకు వస్తాయని అంటున్నారు. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో జోష్ కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే తనకు తిరుగు ఉండదన్న భావనలో ఉన్నారు రేవంత్. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన తన సన్నిహితుల వద్ద పదే పదే చెబుతున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం 3 రాష్ట్రాల్లోని హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఖర్చులకు ఈ రాష్ట్రాల నుంచి భారీగా నిధులు కాంగ్రెస్ కు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి అయితే అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గెలిస్తే 10 ఏళ్లు సీఎం, తెలంగాణలో 5 ఏళ్లు సీఎం రేవంత్ ఉంటారన్న భరోసా అయితే అధిష్టానం ఇచ్చింది. అయితే రేవంత్ మాత్రం 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రి అని ఇటీవల ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేయలేరని హెచ్చరించారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాష్ట్రం నుంచి భారీగా నిధులు సమకూర్చుకుంటూ పార్టీలో పట్టు పెంచుకుంటున్న రేవంత్ లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మరింత పట్టు సాధించారని భావిస్తున్నారు. తద్వారా ఇప్పటికీ సీఎం పదవి ఆశిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారికే చెక్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. 10 ఏళ్లు తన సీటు ఖాయం చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అప్పులన్నీ తీరుతాయని, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వస్తాయని భావిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. దీనికోసం తెలంగాణ నుంచి అధిక స్థానాలు ఇవ్వటానికి సర్వశక్తులు ఒడ్డారు. కానీ ఆశించిన ఫలితాలు రావని ఇప్పటికే టీపీసీసీ ఓ అంచనాకు వచ్చింది. అయినా కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని రాహుల్ ప్రకటించడం సీఎం రేవంత్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది.